నమో వెంకటేశాయ. గురుదేవో భవ కార్యక్రమానికి స్వాగతం. గురువు ప్రపంచవ్యాప్తంగా గురువు అనే పదానికి గురువుకి ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. రాముడు, కృష్ణుడు భారతీయ భగవత్ స్వరూపాలైన గురువు వద్ద శిష్యరికం చేయడం వల్లే విశ్వవిజేతలు కాగలిగారు. విశ్వచరిత్రపై తమ ముద్ర వేయగలిగారు. భారతంలో ద్రోణుడు శిష్యరికంలో అర్జునుడు కుడి ఎడమ చేతులతో బాణప్రయోగం చేసి సవ్యసాచి అయ్యాడు. కేవలం గురువు మట్టిబొమ్మను ఆరాధించి ఏకలవ్యుడు మేటివిలుకాడు కాగలిగాడు. దక్షిణామూర్తి అనుగ్రహం వలన ఋషులు జ్ఞానవంతులు కాగలిగారు. అర్జునుడికి భగవద్గీత బోధించి కృష్ణ భగవానుడు జగద్గురువయ్యాడు. ఇలా గురు పరంపరను, గురువు ప్రాముఖ్యతను చాటి చెప్పే పీఠాధిపతులు, స్వామీజీలు, ప్రవచనకర్తలు, ఆధ్యాత్మిక గురువుల చక్కని బోధనలతో సంధానకర్త వేసే ప్రశ్నలకు గురువులు, పీఠాధిపతులు చెప్పే చక్కటి జ్ఞానపూర్వకమైన సమాధానాలతో ఆణిముత్యాలను ఏర్చి కూర్చి అందించే జ్ఞాన విజ్ఞాన కార్యక్రమం గురుదేవో భవ. మానవాళికి తమలోని దివ్యత్వాన్ని బోధిస్తూ ఆ దివ్యత్వాన్ని దైనందిన జీవితంలో ఎలా అలవర్చుకోవాలి, ఎలా ఆచరించాలి, ప్రతి క్షణం మనకెదురయ్యే ఎన్నో సంఘర్షణలని ఎలా పరిష్కరించుకోవాలి అని గొప్ప బోధన చేసిన మహనీయులు స్వామి వివేకానంద. వారు స్థాపించిన రామకృష్ణ మఠం భాగ్యనగరం వ్యవస్థలో వివేకానంద వాణి సంచాలకులుగా వ్యవహరిస్తున్నారు స్వామి సితికంఠానంద. వారితో ఈనాటి గురుదేవో భవ. పిన్న వయస్సులోనే రామకృష్ణ మఠంలో చేరి సన్యాస దీక్ష తీసుకుని ప్రస్తుతం వివేకానంద వాణి సంస్థకు సంచాలకులుగా వ్యవహరిస్తూ శ్రీరామకృష్ణ పరమహంస స్వామి వివేకానందల వాణిని సర్వులకు అందిస్తూ యువతకు వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తూ వారిని ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తున్న స్వామి సితికంఠానంద మహారాజ్తో ఈ వారం గురుదేవో భవ. गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ఓం నమో వెంకటేశాయ. మానవాళికి తమలోని దివ్యత్వాన్ని బోధిస్తూ ఆ దివ్యత్వాన్ని దైనందిన జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం ఎలా ఆచరించాలి, ఎలా అలవర్చుకోవాలి అని బోధించిన మహనీయులు స్వామి వివేకానంద వారి రామకృష్ణ మఠం హైదరాబాద్ వ్యవస్థకి మఠాధిపతిగా వ్యవహరిస్తున్నవారు స్వామి సితికంఠానంద వారు. వారితో ఇవాల్టి గురుదేవో భవ. స్వామివారి నమస్కారం. మాకు చాలా అదృష్టం ఇవాళ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో తమరి మాటలు, తమరి ప్రయాణం వినే అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. సంతోషం. మొట్టమొదటి స్వామి, మీకు ఈ స్థితికి వచ్చాక ప్రపంచం ఎలా కనిపిస్తుంది? అంటే అందరూ నా వాళ్ళు అనిపిస్తుందా, లేక అందరూ నా బిడ్డలు అనిపిస్తుందా? మీ స్థితి ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలనే జిజ్ఞాస కలుగుతుంది. మనకి ఈశావాస్య ఉపనిషత్తులో మొదటి మంత్రం ఉందమ్మా. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఈ సృష్టిలోని ప్రతి దాన్ని కూడా భగవంతుడితో ఆచ్ఛాదించమంటుంది ఉపనిషత్తు. ఇప్పుడు ఏంటంటే అందరిలో భగవంతుడిని చూడటం, సృష్టిని మొత్తం కూడా భగవన్మయంగా చూడటం అలవాటు చేసుకోమని రోజు మేము అది వింటూ ఉంటాం. ఇప్పుడు అది ఒక ఇంటలెక్చువల్ ఐడియా, మనసులో ఐడియా. అది మనకి నిర్వాణం పొందిన తర్వాత అప్పుడు మనం ఐడియా స్టేజ్ దాటిపోయి సృష్టి మొత్తం నిజంగా భగవంతుడి స్వరూపంగా కనపడుతుంది. నిజంగా అది భగవంతుడి స్వరూపమే, అది అల్టిమేట్ రియాలిటీ. కానీ ఇప్పుడు మనకి పూర్తిగా అనుభవంలోకి వచ్చేంత వరకు మనం భగవంతుని ఆచ్ఛాదిస్తూ పోతూ ఉండాలి. మనుషులను చూసినప్పుడు మనుషులుగా కాకుండా వాళ్ళకి భగవంతుడి యొక్క అభివ్యక్తీకరణలుగా, సృష్టిలో వేరే జీవులను చూసినప్పుడు కూడా జంతువుని జంతువుగా కాకుండా అది భగవంతుడి యొక్క అదొక అభివ్యక్తీకరణ, మనిషి ఒక రకమైన అభివ్యక్తీకరణ. మనుషుల్లో కూడా విభిన్న స్థాయిలో ఆ భగవంతుడు ప్రకటితం అవుతున్నాడు. వివేకానంద స్వామి ఒక చక్కటి మాట చెప్తారు ఆయన. ఓ జంతువుకి మనిషికి మధ్యలో ఈ దైవత్వంలో ఉన్నటువంటి ఈ దైవత్వ ప్రకటనలో ఉన్న వ్యత్యాసం అంటారు. అభివ్యక్తీకరణలో తేడా ఉందంట.
రామకృష్ణ పరమహంసుల వారు ఉన్నారు, ఒక రమణ మహర్షి వారు ఉన్నారు. వాళ్ళకి ఒక సామాన్యమైన మనిషికి తేడా ఏంటి? వాళ్ళలో దైవత్వం అనేటువంటిది పూర్తిగా అభివ్యక్తీకృతమైంది. మనలో పార్షియల్గా అభివ్యక్తీకృతం అవుతుంది మనలో కూడా, కానీ ఆ స్థాయిలో కాదు. వాళ్ళు అంటే పూర్తి స్థాయిలో దైవాన్ని అభివ్యక్తీకరించుకోగలిగారు. మనం కూడా అదే ప్రయాణంలో ఉన్నాం. ఒక రోజుకి మనకు కూడా ఆ స్థితి వస్తుంది, మనం కూడా భగవంతుని పూర్తిగా ప్రకటించగలుగుతాం. ఇక అప్పుడు జన్మ సాఫల్యమైనట్లు, జీవన సార్థకతను పొందినట్లు. అందరికాధారమైన ఆది పురుషుడీతడు, అందరికాధారమైన ఆది పురుషుడీతడు, నిందై మున్నారగించే విదురుని కడనీతుడు. అందరికాధారమైన ఆది పురుషుడీతడు, నిందై మున్నారగించే విదురుని కడనీతుడు. అందరికాధారమైన ఆది పురుషుడీతడు. సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు, వనజ భవాదులకును దైవం బైనతడీతడు. సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు, వనజ భవాదులకును దైవం బైనతడీతడు. ఇనమండలమున చెలగే హితవైభవుడీతడు, మును పుట్టిన దేవతలకు మూలభూతీతడు. ఇనమండలమున చెలగే హితవైభవుడీతడు, మును పుట్టిన దేవతలకు మూలభూతీతడు. అందరికాధారమైన ఆది పురుషుడీతడు, విందై మున్నారగించే విదురుని గణనీతుడు. అందరికాధారమైన ఆది పురుషుడీతడు. జీవితంలో కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలని జయించడమే మన ప్రయాణం అని క్లుప్తంగా, అంటే దాదాపు అన్ని గొప్ప ధార్మికమైన ప్రవచనాలలో వినే మనం సారాంశం అది. అంటే ఈ ప్రయాణంలో వచ్చే సంఘర్షణలు ఇవన్నీ జయించడానికి అంటారా స్వామి? ఈ మనసు అనేటువంటిది అరిషడ్వర్గాలుతో కూడుకొని ఉందమ్మా. మనలో అంటే మంచి లక్షణాలు ఉన్నాయి, దైవీ ప్రవృత్తి ఉంది, ఆశ్రిత ప్రవృత్తి కూడా ఉంది మనిషిలో. వివేకానంద స్వామి అందుకని మనిషికి ఒక చక్కటి నిర్వచనాన్ని ఇస్తారు. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ క్యూరియస్ మిక్స్చర్ ఆఫ్ డెవిల్, మ్యాన్ అండ్ గాడ్. ఈ మనిషిలో దానవుడు ఉన్నాడు, మానవుడు ఉన్నాడు, మాధవుడు ఉన్నాడు. మన దగ్గరికి వచ్చేసరికి కొద్దిసార్లు దానవుడు ప్రకటితమవుతాడు, కొన్నిసార్లు మానవుడు ప్రకటితమవుతాడు, కొన్నిసార్లు దైవం ప్రకటితమవుతుంది. కానీ అన్నిసార్లు అప్రయత్నపూర్వకంగా దైవమే ప్రకటితం అవ్వాలంటే మనం సాధన చేసి అరిషడ్ వర్గాలను జయించాలి. ఈ 6 అంతర్గత శత్రువులు కనుక మనం జయించగలిగినప్పుడు మన ప్రమేయం లేకుండా మనలోంచి దైవత్వమే ప్రకటితం అవుతుంది. ఈ 6 అంతర్గత శత్రువులు ఉన్నంత వరకు మనలో మనం కనుక జాగ్రత్తగా ఉండకపోతే దానవుడే ఎక్కువ ప్రకటితం అవడానికి అవకాశం ఉంది, మానవుడు అప్పుడప్పుడు ప్రకటితం అవుతాడు, దైవం అనేటువంటి చాలా తక్కువగా ప్రకటితం అవుతుంది. అందుకని ఈ 6ని జయించమంటారు. ఈ అంతర్గత శత్రువులను జయించినప్పుడు అది నిజమైన విజయం సాధించినట్లు. అందుకని ప్రహ్లాదుడు భాగవతంలో తండ్రితో చెప్తాడు హిరణ్యకశిపుడితో, నానా ప్రపంచాన్ని మొత్తాన్ని జయించానంటున్నావు, అది నిజమైనటువంటి జయం కాదు. ఈ అంతర్గత శత్రువులు 6 లోపలే ఉండి నీ స్వేచ్ఛను పూర్తిగా హరించి వేస్తున్నారు. ఈ 6 శత్రువులను కనుక నువ్వు జయిస్తే ప్రపంచం మొత్తం కూడా నీతో స్నేహం చేస్తుంది. కాబట్టి ఆ విధమైనటువంటి విజయం కోసం తాపత్రయపడు అని చెప్తాడు. కొడుకు తండ్రికి బోధ చేస్తాడు. అందుకని వీటిని జయించమని చెప్తారమ్మా. వీటిని జయించడానికి ఇందాక చెప్పినట్లు అందరిలో మనం భగవంతుని చూడగలిగాం అనుకోండి, అందరినీ భగవంతుని మయంగా చూస్తున్నప్పుడు మనకి ఉండవు. ఎందుకంటే ఇప్పుడు మీరు వేరు నేను వేరు అనుకుంటున్నాను. మీరు వేరు నేను వేరు అనుకున్నప్పుడు నాకు మీరు బాగా ఎదిగారనుకోండి జీవితంలో, మిమ్మల్ని చూసి నాకు అసూయ కలగచ్చు. మీరు నా ప్రయోజనాలకి భంగం కలిగిస్తున్నారు, నాకు పోటీదారుగా ఉన్నాను అనుకున్నాను అనుకోండి, అప్పుడు నాకు క్రోధం రావచ్చు. మీరు నేను ఒకటే అనుకున్నప్పుడు అందులో ఒక రకంగా మీలో ఒక రకంగా దైవం ప్రకటితం అవుతుంది, నాలో కూడా దైవం ప్రకటితం అవుతుంది అనుకున్నప్పుడు మనకి ఈ షడ్ వర్గాలను జయించడం తేలిక అవుతుంది. అందుకని ఈ అద్వైత భావాన్ని అందరూ అలవర్చుకోవాలి. మనకి వ్యక్తికి మధ్యలో వ్యత్యాసం ఎక్కడ ఉందంటే, భౌతిక పరంగా మీరు ఒక రకమైన శరీరం, నేను ఒక రకమైన శరీరం, రూపంలో కొంచెం వ్యత్యాసం ఉంది, మానసికంగా కూడా కొంచెం వ్యత్యాసం ఉంది. మీ ఆలోచనలు వేరే ఉండొచ్చు, నా ఆలోచనలు వేరే ఉండొచ్చు. అయితే ఈ భౌతికపరమైనటువంటి వ్యత్యాసాలు, మానసికపరమైనటువంటి వ్యత్యాసాలు కేవలం పైన వ్యత్యాసాలు. ఎందుకంటే ఈ రెండింటికి కనుక ఆత్మ మాత్రమే నిజం, ఈ రెండు అచేతనం. ఈ అచేతనాన్ని ఏదైతే చేతనం చేస్తుందో, ఈ అచేతనమైనటువంటి ప్రకృతిని ఏదైతే నడిపిస్తుందో, ఆ నడిపిస్తున్నటువంటి ఆత్మ అందరిలో ఒకటే. కాబట్టి
ఆ ఆత్మ మనం చూసినప్పుడే అంత సమానత్వం మనకు వస్తుంది. ఆ సమానత్వం వచ్చినప్పుడు మనకి షడ్వర్గాలు ఉండవు, మనం భగవంతుడిని చేరుకుంటాం. అందుకని అందరినీ ఆత్మరూపులుగా చూడమంటుంది మన ధర్మం. అనయము సుఖమేడది అవల దుఃఖమేడది తనువుపై ఆశలేని తత్వమతికి. అనయము సుఖమేడది అవల దుఃఖమేడది తనువుపై ఆశలేని తత్వమతికి. పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు. పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు. పునర ఫలము వల్లని యోగికిని తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు ఖనునికిని. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. స్వామి, సన్యాసం లేకపోతే అన్నిటినీ త్యజించడం అన్నది అది భగవత్ నిర్ణయమా లేక మనం సొంతంగా తీసుకునే నిర్ణయంగా భావించాలా? కొంత పూర్వజన్మ సంస్కారం వలన ఆ కోరిక కలుగుతుందమ్మా. ఇంకొకటి, మనకి భగవంతుడు విచక్షణ ఇచ్చాడు, వివేక బుద్ధి ఇచ్చాడు మనిషికి. జంతువుకి అది వివేక బుద్ధి లేదు, అది ప్రకృతి ఎలా నడిపిస్తే అలా నడవాల్సిందే. కానీ మనిషికి భగవంతుడు స్వేచ్ఛ ఇచ్చాడు, వివేక బుద్ధి ఇచ్చాడు. ఆ వివేక బుద్ధిని మనం సరిగ్గా ఉపయోగించి మనము ఈ ఆశ్రమాన్ని స్వీకరించవచ్చు. మన ముక్తికి మనం మార్గాన్ని సుగమం చేసుకోవచ్చు. మనిషికి మాత్రమే అవకాశం ఉంది. కాన్షియస్ జర్నీ అంటారు. ప్రయాణంలో ఉన్నాం. ఆ ప్రయాణాన్ని మనం ఎటువైపు వెళుతున్నాము, గమ్యం ఏమిటి అని తెలుసుకొని విచక్షణతో ఆ ప్రయాణాన్ని వేగవంతం చేసుకోవడానికి ఒక మనిషికి మాత్రమే అవకాశం ఉంది 84 లక్షల జీవరాశుల్లో. ఆ ప్రయాణాన్ని అలా సుగమం చేసుకోమని మన ధర్మం చెప్తుంది. వివేక బుద్ధిని ఉపయోగించమంటుంది. అందుకని వివేకానంద స్వామి వివేక ఆనంద, వివేకం ద్వారా ఆనందం పొందినటువంటి వాడు కాబట్టి వివేకానంద అయ్యాడు. అందరిలో ఉంది ఆ వివేకం, కాకపోతే చాలామంది ఉపయోగించుకోవట్లేదు. అది మనిషికి మాత్రమే ఉంది. అది ఉపయోగించుకుని జీవితంలో మనకి ఏమైనా దుఃఖం వచ్చిందనుకోండి, ఎందుకు దుఃఖం వస్తుంది, అసలు భగవంతుడి సృష్టిలో దుఃఖం ఎందుకు ఉంది, నేను ఎందుకున్నాను ఇక్కడ, ఎటు వెళ్ళాలి అని కనుక మనం ప్రశ్నించుకుని ఆలోచిస్తే అందరిలో కూడా, అంటే ఈ పూర్తిగా సన్యాసం తీసుకోకపోయినా లోపల వైరాగ్య భావాలను పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు సమాజంలో ఉన్నప్పటికీ కూడా లోపల ఇంటర్నల్ సన్యాసిగా ఉండొచ్చు. అంతర్గతంగా నీకు ఏది మమత్వ భావం లేదు. వాళ్ళు ఉంటాం, రేపు పోతాం ఇక్కడ నుంచి, ఏది శాశ్వతం కాదు. మనం ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు, మళ్ళీ ప్రపంచం నుంచి నిష్క్రమించేటప్పుడు ఏమి తీసుకువెళ్ళాం అన్న భావన ఎప్పుడు ఉంటే మనకి ఏది అంటుకోదు. మమత్వ భావన అంటే ఉండదు. ఉండనప్పుడు మనం రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్టు తామరాకు నీటిలో ఉంటుంది కానీ ఆ నీరు తామరాకు అంటుకోదు. మనం ప్రపంచంలో ఉంటాం కానీ ప్రపంచం మనకు అంటుకోదు. అంటుకున్నప్పుడు మనకి సుఖ దుఃఖాలకు అతీతంగా వెళ్తాం. సుఖ దుఃఖాలకు అతీతంగా వెళ్ళినప్పుడు, ద్వంద్వాలను జయించినప్పుడు మనకి కైవల్యం. జయ పురుషోత్తమ జయ పీతాంబర, జయ పురుషోత్తమ జయ పీతాంబర, జయ జయ కరుణా జలనిధి, జయ పురుషోత్తమ జయ పీతాంబర, జయ జయ కరుణా జలనిధి. దయయరంగనే ధర్మమునెరగన, దయయరంగనే ధర్మమునెరగన, క్రియ ఇది నీ దివ్య కీర్తనమే. దయయరంగనే ధర్మమునెరగన, క్రియ ఇది నీ దివ్య కీర్తనమే. కలిగనిదే నాకు కైవల్యము, తొలుతనెవ్వరికి దొరకనిది, కలిగేనిది నాకు కైవల్యము. ప్రపంచం మనకు అంటుకోకూడదంటే మనకి ఏది అంటుకుంటే ప్రపంచం అంటుకోకుండా స్థితిలో ఉంటాం, తామరాకు స్థితిలో? భగవంతుడి భక్తి అంటుకోవాలి కొద్దిగా. భగవంతుడి మీద భక్తిని పెంపొందించుకోవాలి. ప్రపంచం అనేటువంటి చాలా ప్రబలమైనటువంటి ఆకర్షణ. అది కూడా మాయా, భగవంతుడి యొక్క సృష్టే కాబట్టి. దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ, మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. సో దైవీహేష గుణమయి, ఈ ప్రకృతి త్రిగుణాలతో కూడుకున్నట్టు ఈ ప్రకృతి నా సృష్టి అర్జున, అది అంత తేలికగా జయించలేరు ఎవరు కూడా. దాన్ని జయించాలంటే నా మీద భక్తిని పెంపొందించుకోవాలి అంటారు. నన్ను శరణు వేయాలంటారు భగవంతుడు. ఆ విధంగా ఎవరైతే భగవంతుడు భక్తిని పెంపొందించుకుంటారో
అన్నిటిని కూడా భగవంతుడి మయంగా చూడటం నేర్చుకుంటారో వాళ్ళకి కొంతకాలానికి ప్రకృతిని జయించడానికి శక్తి భగవంతుడే ఇస్తాడు. భగవంతుడు ఇచ్చినటువంటి ఆ శక్తి ద్వారా ఎవరైతే ప్రకృతిని జయిస్తారంటే మనస్సుని జయిస్తారో త్రిగుణాలతో కూడుకున్న మనస్సుని, వాళ్ళందరికీ కూడా కైవల్యం కరతలామలకం అవుతుంది. స్వామి, తల్లి, తండ్రి, గురువు, దైవం అని నలుగురికి సమాన స్థానం కల్పించిన గొప్ప సనాతన ధర్మం ఉంది. గురువు యొక్క స్థానం ఒక మనిషి జీవనంలో, ప్రయాణంలో ఏమిటి స్వామి? గురువు మానవ జీవిత ప్రయోజనం ఏంటో చెప్తాడు. ఇందాక నేను చెప్పినట్టు వివేక బుద్ధిని మనం అంతా ఉపయోగించుకోవట్లేదు కాబట్టి గురువు ఆ వివేక బుద్ధిని ఉపయోగించుకొని ఆ ప్రయాణంలో చివరి స్థానం చేరుకుని ఉండొచ్చు, లేకపోతే ప్రయాణంలో మనకన్నా చాలా ముందు ఉన్నటువంటి వ్యక్తి పరిణామ క్రమంలో ఆయన మనకి మార్గదర్శనం చేస్తారు. ఎలాంటి మార్గదర్శనం అంటే, మనం సరి అయినటువంటి లక్ష్యాన్ని పెట్టుకోకుండా, రామకృష్ణ పరమహంసల వారిని అనుకోండి, మానవ జీవితానికి ఒకే లక్ష్యం అయ్యా, మల్టిపుల్ గోల్స్ లేవు అంటారు. ఒకటే అదేంటంటే భగవంతుని చేరుకోవటం. ఎలా చేరుకుంటాం అన్నటువంటి నీ ఇష్టం, ఏ మార్గాన్ని అవలంబిస్తాం అన్నటువంటి నీ ఇష్టం. కాకపోతే లక్ష్యం మాత్రం ఇదే ఉండాలంతే. ఇంకా వేరే ఏ లక్ష్యం పెట్టుకున్నా కూడా నువ్వు మాయలో చిక్కుకుపోయినట్లే అంటారు ఆయన. సో అది గుర్తు చేసేది గురువు. నీ జీవన లక్ష్యం ఇది ఓ మనిషి, ఓ మానవ. నువ్వు ఇప్పుడు గమ్యాన్ని తప్పావు, నువ్వు యాక్చువల్గా సరైనటువంటి మార్గంలో లేవు. భగవంతుని చేరుకోవడం కోసమే నీకు ఈ పరికరం లభించింది. ఎన్నో జన్మల తర్వాత దుర్లభమైనటువంటి మానవ జన్మను పొందావు కాబట్టి ఈ జన్మని సార్థకం చేసుకో. సార్థకం చేసుకోవాలంటే నువ్వు భగవంతుడి భక్తిని పెంపొందించుకోవాలి అని మనకి గుర్తు చేసేటువంటి వాడు గురువు. తాను ఆచరిస్తూ తాను భగవంతుడి భక్తిని పెంపొందించుకుంటూ మనకి నిరంతరం గుర్తు చేస్తూ ఉండేటువంటి వాడు గురువులు. ఆ విధంగా సమాజానికి వాళ్ళు మార్గదర్శనం చేస్తారు. ఎప్పుడైతే మనకి ఆత్మ సాక్షాత్కారం లక్ష్యంగా లేదో పూర్తిగా ప్రాపంచికతలో కూరుకుపోతాం. భౌతికమైనటువంటి ప్రయోజనాలే పరమ ప్రయోజనాలు అవుతాయి. అప్పుడు ఏంటంటే మనం తెలియకుండానే అధర్మమైనటువంటి జీవితం మన జీవితం ప్రవేశిస్తుంది. అధర్మం ఎక్కువగా చేస్తే మళ్ళీ బంధం చిక్కుకుంటుంది. మళ్ళీ మనుష్య జన్మ రావాలన్నా కూడా చాలా కష్టం. జంతువులకైతే మనం తక్కువ స్థాయిలో ఉన్నటువంటి జంతువు తర్వాత స్థాయి జంతువుగా వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే అక్కడ కర్మ సిద్ధాంతం లేదు, చెడు కర్మ మంచి కర్మ లేదు. అంటే చెడు పులి మంచి పులి అనం. పులి ఉందనుకోండి, ఇది మంచి పులి ఇది చెడు పులి అనం. ఏమేమి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ అటెండ్ అవ్వబోయే అవసరం లేదు. సో విచక్షణకి తావులేని జీవులవి. విచక్షణకి తావులేవు, అక్కడ పాపానికి కూడా తావులేదు, మంచి చెడులకు తావులేదు. అక్కడ జంతువు మంచి చేయదు చెడు చేయదు. అది ప్రకృతిని అలా ఆచరించాల్సిందే, ప్రకృతి నిర్దేశించిన మార్గంలో వెళ్లాల్సిందే. కాబట్టి అక్కడ లా ఆఫ్ కర్మ లేదు. చెడు పని చేస్తే నీకు బంధం చిక్కుకుంటుంది అన్నటువంటి పరిస్థితి అక్కడ లేదు జంతువులకి. కాకపోతే మనిషి దగ్గరికి వచ్చేసరికి మనం ముందుకు వెళ్ళొచ్చు, వెనక్కి కూడా రావచ్చు. వైకుంఠపాళి లాంటిది అనమాట. నిచ్చెనలో పడితే పైకి వెళ్తాం, లేకపోతే పాములో నోట్లో జిగ్గుకుంటే కిందకు వస్తాం. అధర్మం అంటే పాము నోట్లో జిగ్గుకున్నాం అని కిందకు వచ్చేస్తాం. మళ్ళీ జంతు జన్మలు వస్తాయి. వచ్చే జన్మ మళ్ళీ మనుష్య జన్మ రావాలన్నా కనీసమైనటువంటి ధర్మాన్ని మనం ఆచరించాలి, కొంత గొప్ప మంచిని మనం చేయాలి, కొంత పుణ్యాన్ని సముపార్జించుకోవాలి. అయితే ఇప్పుడు ఏంటి, మనకి మన అకౌంట్లో ఎంత పుణ్యం ఉంది ఎంత పాపం ఉంది మనకు కనపడట్లేదు. అందుకని అందరూ దే టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ అనమాట. అంతే అలా ఉంది. ఇప్పుడు అదే మనం ఈ రోజుల్లో మనకి బ్యాంకులో డబ్బులు ఉన్నాయనుకోండి, మనం కొంత డిపాజిట్ చేసినప్పుడు లేకపోతే మనం డబ్బులు విత్డ్రా చేసుకున్నప్పుడు వెంటనే మన అకౌంట్ స్టాటిస్టిక్స్ మనకి సెల్ ఫోన్లో వచ్చేస్తుంది మెసేజ్, ఇంత ఉంది మీరు ఇంత తీసుకున్నారని చెప్పేసి. అలా భగవంతుడు కూడా మనకి మెసేజ్ పంపిస్తూ ఉంటే ఎప్పటికప్పుడు, నాయన నీకు ఇంత పాపకర్మ పేరుకుంది నీ అకౌంట్లో, ఈ పాపకర్మ ద్వారా నీకు వచ్చే జన్మ ఇది అని ఒక కుక్కనో పిల్లినో చూపెట్టాడు అనుకోండి, అప్పుడు మనం వెంటనే అలర్ట్ అయిపోతాం. ఇప్పుడు అందరూ కూడా ధర్మాన్ని ఆచరిస్తారు, కానీ అప్పుడు మాయ అనేటువంటిది పూర్తిగా తొలగిపోతుంది. ఈ ప్రపంచ నాటకం నడవదు. అందుకని మనకి అది తెలియదు. అందుకని మన వ్యక్తి తనలో అంటే తన అకౌంట్లో ఎంత మంచి ఉంది, వచ్చే జన్మ ఏది రాబోతుంది అది తెలియదు. ఎవరు చూశారంటున్నా అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే వచ్చే జన్మ అనేటువంటిది ఉంటుంది అన్నటువంటి స్పృహ కనుక లేకపోతే, ఆ జన్మకి మంచి జన్మ రావాలంటే, ఉత్తమ గతులు కలగాలంటే, మళ్ళీ మానవ జన్మ రావాలంటే, నేను ధర్మాన్ని ఆచరించాలన్నటువంటి ఆ స్పృహ కూడా లేకపోతే ఇంకా మనిషి జీవితం తప్పులు తడక అవుతుంది. అధర్మమే ఎక్కువ తెలియకుండానే జరుగుతుంది. అందుకని మన హైందవ ధర్మంలో 4 పిల్లల మీద సనాతన ధర్మం ఆధారపడి ఉంది. ఒకటి వేదాల మీద నమ్మకం, ఒకటి ఏంటంటే ఆత్మ మీద విశ్వాసం, ఇంకోటి కర్మ సిద్ధాంతం, ఇంకోటి పునర్జన్మ. పునర్జన్మని విశ్వసించిన వాడు హిందువు కాదు. పునర్జన్మ ఉందని మనకు తెలుసు. శరీరం పోతుంది, ఈ ఆత్మ అనేటువంటిది ఇంకో శరీరాన్ని ధరిస్తుంది. ఇంకో శరీరాన్ని ధరించే ప్రక్రియలో ఈ శరీరం ద్వారా చేసిన ఏదైతే కర్మలు ఉన్నాయో, సూక్ష్మ శరీరం అంటాం, మనస్సు అంటాం కదా, ఈ శరీరం ద్వారా చేసినటువంటి కర్మలు, మంచి కర్మలు చెడు కర్మలు, ఈ రెండింటి వల్ల మనకి వచ్చే జన్మ నిర్ధారింపబడుతుంది. ఈ ఆత్మ అనేటువంటిది కేవలం సాక్షి, భగవంతుడి సాక్షి. మనం చేసిన కర్మకి, ఈ శరీరంతో చేసిన కర్మకి ఏది రావాలో ఆ జన్మ వస్తుంది. ఆ జన్మను తీసుకొని మళ్ళీ ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. ఆ శరీరంతో చేసినటువంటి కర్మలు మళ్ళీ తర్వాత వచ్చే శరీరాన్ని నిర్ణయిస్తాయి. ఎప్పటి వరకు ఈ సంసారం సాగుతుందంటే
ఇంకా పూర్తిగా నాకు భగవంతుడే కావాలి, నాకు ఈ వద్దు, ఈ జన్మ మృత్యు ఈ సంసార చక్రం నుంచి నేను బయటపడాలి అని కోరుకొని సంకల్పంతో ఇక చాలు అనుభవించినటువంటి చాలు అని అనుకొని వైరాగ్యాన్ని పెంపొందించుకుని భగవంతుడి భక్తిని పెంపొందించుకొని ఆ జన్మ ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందితే ఇంకా ఆ మనిషికి పునర్జన్మ లేదు. మీరు చెప్తున్న ఈ స్థితిని చేరుకునే ఆ ప్రయాణం ఏదైతే ఉందో జన్మజన్మల ప్రయాణం, దానికి సమయం స్థానంతో ఏమన్నా నిమిత్తం ఉందా? అంటే టైం అండ్ స్పేస్ తోటి, లేక ఆత్మ జ్ఞానం అనేది ఒక క్షణంలో అయినా సాక్షాత్కరించట? అంటే నేను అడిగేది ఏంటంటే షార్ట్ కట్ ఉంటుందా, లేక నిజంగానే ఆ ప్రయాణం అంతా మొత్తం ప్రయాణించిన తర్వాత సహజంగా వేదాంతం వైరాగ్యం కలిగిన తర్వాత నాకు భగవంతుడు కావాలని మనం కోరుకుంటామా స్వామి? షార్ట్ కట్ ఏమి ఉండదమ్మా, కాకపోతే ఆర్తి వ్యాకులత ఉండాలి తొందరగా చేరుకోవాలంటే. ఇప్పుడు మనందరం కూడా కాలేన ఆత్మని విందతి అంటుంది భగవద్గీత. కాలక్రమంలో అందరూ ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతారు, ఎందుకంటే భగవంతుడి నుంచి వచ్చాం, భగవంతుని చేరుకుంటాం. ఎప్పుడు, ఎన్ని జన్మలకి, ఎన్ని యుగాలకి, అది ప్రశ్న. మనకి ఇప్పుడు ఇట్లాంటి కారణ జన్మలు వచ్చినప్పుడు రామకృష్ణ పరమహంసల వారు, వివేకానంద స్వామీజీ వాళ్ళంతా శంకరాచార్యుల వారు ఆ కారణ జన్మలు వచ్చి మనకి ఏం చేస్తారంటే, నువ్వు ఒక 1000 జన్మల్లో పొందేటువంటి మోక్షాన్ని నువ్వు ఈ జన్మనే పొందడానికి ప్రయత్నం చేయి, ఈ జన్మలోనే. ఎందుకంటే 1000 జన్మలు నువ్వు అనుభవించాల్సిన దుఃఖాన్ని నువ్వు తగ్గించుకున్నావు కదా ఒక జన్మలను పొందడం ద్వారా. ఆ డిమినిషింగ్ టైం అనమాట, ఆ కాలాన్ని తగ్గించుకోవడానికి భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు. మనం దాని మీద కనుక స్పృహ లేదనుకోండి, ఆ కాలాన్ని తగ్గించుకోవాలన్న సంకల్పంతో, ఆర్తితో, వ్యాకులతతో ఈ జన్మలోనే నేను ముక్తిని పొందాలి, ఆ ముక్తిని పొందడానికి ఇది సరైనటువంటి పరికరము. భగవంతుడు ఇంత అవకాశం ఇచ్చినప్పుడు కూడా నేను అవకాశాన్ని మనం ఉపయోగించుకోకపోతే, మళ్ళీ సరైనటువంటి కర్మలు చేయకపోతే ఇంకో తక్కువ జన్మ వస్తుంది. మళ్ళీ ఆ జన్మలో మళ్ళీ మనం ధర్మాన్ని ఆచరిస్తామని ఏమీ లేదు కదా. తక్కువ జన్మ వచ్చినప్పుడు, అల్ప జన్మ వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు కూడా తప్పులు తడకవుతుంది జీవితం. మళ్ళీ శరీరం, మళ్ళీ శరీరం, మళ్ళీ శరీరం. అందుకని కాలాన్ని మనం డిమినిష్ చేసేటువంటిది, అంత తక్కువ సమయంలోనే మనం ఆధ్యాత్మిక లబ్ధిని పొందడానికి అవకాశం మనిషికి ఉంది, ఇప్పుడు విచక్షణ బుద్ధిని మనం ఉపయోగించి జీవితంలో పురోగమించినప్పుడు. స్వామి, సన్యాసం అన్నది అది అంటే లౌకికం నుంచి పూర్తిగా దూరం అవ్వడం, ఇందులో కొంత స్వార్థం ఉంటుందా? అది నిర్ణయం తీసుకునేటప్పుడు ఏమైనా సంఘర్షణ ఉంటుందా? తమరికి ఉండిందా ఏమైనా సంఘర్షణ? యాక్చువల్గా లౌకికము పారమార్థికం అంటూ ఏమీ లేదమ్మా. సృష్టి మొత్తం భగవంతుడి యొక్క విలాసమైనప్పుడు, ఆయనకు విభూతి అయినప్పుడు, ఇది లౌకికము ఇది పారమార్థికం అని ఎట్లా మనం వేరు చేయగలుగుతాం? మనంలో ప్రాపంచిక దృష్టి ఉంది కాబట్టి మనం అంతా కూడా భౌతిక దృష్టితో చూస్తున్నాం. అందుకని మనం ఇదంతా భగవంతుడితో కప్పివేయాలి. వీ హ్యావ్ టు సూపర్ ఇంపోజ్ ద హోల్ యూనివర్స్ విత్ గాడ్. సో ఆ ప్రక్రియలో మేము ఏదో సమాజానికి దూరంగా ఏమి లేం కదా. ఇప్పుడు మాకే ఎక్కువ సంసారం ఉంది నిజంగా. ఇప్పుడు ఆర్గనైజేషన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ఎంతోమంది ఎక్కువ, నేను కుటుంబ జీవితంలో ఉంటే ఒక 3, 4 నా కుటుంబ సభ్యులు అయ్యేవాళ్ళు. ఇప్పుడు మనం ఇలా బయట ఉండి సన్యాసం తీసుకుంటే ప్రపంచం మొత్తం నీ కుటుంబం అవుతుంది, వసుదైవ కుటుంబకం అవుతుంది. ఇట్స్ ఓన్లీ ఎక్స్పాన్షన్. ఒక చిన్న కుటుంబం నుంచి ఒక పెద్ద కుటుంబం లాగా అన్ని జీవులు నాలో భాగమే, అందరూ మనుషులు కూడా నాలో భాగమే అని అనుకున్నటువంటి ప్రక్రియ. కాబట్టి దేన్ని మేము త్యజించలేదు ఆ విధంగా. అంటే ఇది వదిలిపెట్టేసి ఇది ప్రాపంచకం, ఇది పారమార్థికం, ఇది లౌకికం, ఇది పారలౌకికం అని కాకుండా మొత్తం కూడా భగవంతుడు మయమే కాబట్టి మనం ఏదో కొండల్లో గుట్టల్లోకి వెళ్ళి తపస్సు చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం కాకుండా సమాజం మధ్యలో ఉండి స్వామీజీ చెప్పినట్టు, వివేకానంద స్వామీజీ ఆత్మన మోక్షార్థం జగతి హితాయచ, వన్స్ ఓన్ స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ అండ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్. రెండు సైమల్టేనియస్గా జరగాలి, ఒకేసారి జరగాలి. అంటే నువ్వు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందే ప్రక్రియలో లోక కళ్యాణం కూడా జరగాలి. అది ఆయన ఆశించిందనమాట. నువ్వు వేదాంతం ఏం చెప్తుంది? శరీరము, మనస్సు రెండు కూడా అనిత్యాలు కాబట్టి అసత్యం. ఎందుకు అసత్యం అంటే అనిత్యం కాబట్టి. అనిత్యమైనటువంటిది అసత్యం, నిత్యమైనటువంటిదే సత్యం. ఈ అనిత్యమైనటువంటిని త్యజించడానికి నీకేంటి కష్టం? వేదాంతాన్ని చదివావు, విన్నావు, శరీరం మనస్సు అనిత్యం అనుకున్నావు కాబట్టి అసత్యాలు అనుకుంటున్నావు. అసత్యాన్ని పక్కన పెడితే నువ్వు సత్యంలోకి వస్తావు, సత్యం అనుభవం అవుతుంది నీకు. అలాంటప్పుడు ఈ అసత్యాన్ని త్యజించడానికి నీకు ఎందుకు కష్టం? నువ్వు ఎలాగో వద్దనుకుంటున్న శరీరం మనస్సుని, వద్దనుకున్నప్పుడు దాన్ని లోక కళ్యాణం కోసం ఉపయోగించు. అందుకని వివేకానంద వాజ్ రెక్లెస్ ఇన్ సాక్రిఫైస్. సుభాష్ చంద్రబోస్ అంటారు 39 సంవత్సరాలకి దేహాన్ని త్యజించారు కదా. ఆయన అంటే తన శరీరాన్ని, మనస్సుని లోకానికి ఎంత అంకితం చేశారంటే ఎంత తొందరగా ఆ శరీరాన్ని కరగబెట్టేశారు.
ఇట్స్ బెటర్ టు వేర్ అవుట్ దాన్ టు రస్ట్ అవుట్ అంటారు వివేకానంద స్వామి. తుప్పు పట్టిపోవడం కన్నా అరిగిపోవడం ఉత్తమం. అంత గొప్ప మాట అండి. ఇట్ ఇస్ బెటర్ టు వేర్ అవుట్ దెన్ టు రస్ట్ రస్ట్ అవుట్, తుప్పు పట్టి అలాగే ఉండిపోవడం కంటే కూడా అరిగిపోవడం ఉత్తమం. అరిగిపోవడం ఉత్తమం. ఆయన చాలా వేగంగా కరిగిపోయాడు కర్పూరం లాగా. సో ఆ విధమైనటువంటి త్యాగం వస్తుంది మనిషిలో. ఎప్పుడంటే మనకే ప్రయోజనం కదా. అసత్యమైన దాన్ని పక్కన పెట్టేస్తే సత్యం మిగులుతుంది, ఆ వ్యక్తి పరమ ప్రయోజనాన్ని పొందుతాడు. అందరిలో ఈ అవగాహన లేదు కాబట్టి వాళ్ళు నేనంటే ఈ దేహమే అనుకొని దేహంతో తాదాత్మ్యం చెంది ఈ దేహానికి సుఖాన్ని సౌఖ్యాన్ని ఇవ్వటమే జీవిత పరమార్థంగా ప్రయోజనంగా పెట్టుకోబట్టి, అంటే మనకి సరైనటువంటి అవగాహన లేదు జీవితం మీద. అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఆ ఆబ్జెక్టివ్ కనుక స్పష్టంగా మనిషికి ఏర్పడితే జన్మ చాలా గొప్పగా మనం తీర్చిదిద్దుకోగలుగుతాం. ఇది సువర్ణావకాశం, భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం. దేవతలు కూడా భారతదేశంలో మనుష్య జన్మని పొందాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారంట. భాగవతం చెప్తుంది, భారతదేశంలో ఈ పుణ్యభూమిలో మానవ జన్మ రావటం అనేటువంటి చాలా ఉత్తమోత్తమైనటువంటి అవకాశం మనిషికి. అది పొందిన తర్వాత కూడా దేవతలు ఈర్ష్య చెందేటువంటి మనుష్య జన్మ భారత భూమిలో వచ్చిన తర్వాత కూడా ఆత్మసాక్షాత్కారం కోసం పాటుపడని వ్యక్తి నిజంగా కృపణుడు అనుకోవచ్చు. మనం పిటేబుల్ బీయింగ్ అని చెప్పాలి. కమలాసనాదులు కానని నీపై మమకారము సేయ మార్గము గలిగే. కమలాసనాదులు కానని నీపై మమకారము సేయ మార్గము గలిగే. అమరేంద్రాదులకు అందరాని కొమరైన నామము కొనియాడగలిగే. అమరేంద్రాదులకు అందరాని కొమరైన నామము కొనియాడగలిగే. చాలదా మా జన్మము, చాలదా మా జన్మము, నీ బాలింటి వారమై బ్రతుకగా కలిగే. చాలదా మా జన్మము. స్వామి, తమరికి అంటే ఆధ్యాత్మిక మార్గంలో లేదు ఇటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలనే జిజ్ఞాస కానీ ఆ భావన ఎలా కలిగింది స్వామి? నేను పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ఈ కొన్ని ప్రశ్నలు ఉండేవి. నేను చదివింది పర్యావరణ గురించి, ఎన్విరాన్మెంటల్ సైన్స్లో. మా ప్రొఫెసర్లు అందరూ కూడా ఈ సమస్యలే చెప్పారు. గ్లోబల్ వార్మింగ్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషను, సాయిల్ డీజనరేషన్, సాయిల్ ఎరోషను, డిఫారెస్టేషను, ఈ సమస్యలన్నీ చెప్పి ఓజోన్ లేయర్ డిప్లీషన్, ఓజోన్ లేయర్ కూడా పొర అంతా తొలగిపోతుంది చెప్పి ఏంటంటే చాలా జీవులు అంతరించిపోయినాయి ఇప్పటికీ, జంతువులు, మొక్కలు, ప్లాంట్స్ కూడా. సో మనిషి ఇంకా చివరి జీవి అంతర్ధానం అయిపోవడానికి, ఎందుకంటే ప్రకృతిలో మనం అన్నిటినీ డిస్టర్బ్ చేసి మరి భవిష్యత్తు ఏంటన్నప్పుడు వాళ్ళే ఒక ప్రశ్నార్థకంగా మారింది మానవ భవిష్యత్తు అని చెప్పారు. అంటే దే ప్రొజెక్టెడ్ ఏ బ్లీక్ ఫ్యూచర్ ఫర్ మ్యాన్ అనమాట. మనిషికి మనం ఏదైతే అభివృద్ధి నమూనాని తీసుకున్నామో, స్వీకరించామో, ఈ అభివృద్ధి నమూనా వలన చాలా ప్రకృతికి నష్టం వాటిల్లింది. ప్రకృతికి నష్టం కలిగితే చివరికి మనకి నష్టం కలుగుతుంది. మనం కూడా ప్రకృతిలో భాగం కాబట్టి. కాబట్టి ఇది నిజమైనటువంటి అభివృద్ధి కాదు, మనం ఎక్కడో పొరపాటు పడ్డాం అన్నటువంటి స్పృహ మనకి వాళ్ళకి 70s, 80s నుంచి స్టార్ట్ అయింది. ఒక అమెరికన్ ప్రొఫెసర్స్ ఒక పుస్తకం రాశారంటే ద క్లోజింగ్ సర్కిల్ అని ఒక పుస్తకం. ఇంకోటి ఏంటంటే ద లిమిట్స్ టు గ్రోత్, అప్పుడే రాశారు 70sలో. ద లిమిట్స్ టు గ్రోత్ ఇంకొక పుస్తకం ఇది ద క్లోజింగ్ సర్కిల్ అని చెప్పేసి. సో ఈ విధంగా మనం అభివృద్ధి కనుక చెందుతూ పోతూ ఉంటాయి, అంటే భౌతికపరమైన అభివృద్ధి అనుకొని మనం అంతర్ముఖ జీవితానికి కనుక పెద్దపీట వేయకపోతే మన ఋషులు మునులు వేసినట్టు మనం ప్రకృతిని పూర్తిగా నాశనం చేసే అవకాశం ఉంది. ఆ ప్రక్రియలో తర్వాత మనిషి చివరిగా అంతర్ధానం అయిపోతాడు. ముందు మొక్కలు, ప్లాంట్స్ అంతర్ధానం అయిపోతాయి, అవి కూడా మనకు సహాయం చేస్తున్నాయి, మనకు ఆ స్పృహ లేదు ఇప్పుడు. తర్వాత మనమే అంతర్ధానం అయిపోయేటువంటి ఒక ప్రమాదం ఉంది, మనిషి ప్రమాదంలో పడుతున్నా అంటే ఒక రకమైన భయాన్ని కలిగించారు దానికి. ఆ భయాన్ని కలిగించినప్పుడు ఒక ఆలోచన వచ్చింది, అసలు ఎవరు ఈ సృష్టికి మూల కారణము, ఎవరు ఈ సృష్టిని సృష్టించారు, పరిస్థితి ఎందుకుంది అని అడిగితే అప్పుడు నేను వివేకానంద స్వామి యొక్క జ్ఞానయోగ పుస్తకం చదవడం జరిగింది. జ్ఞానయోగం, అందులో వివేకానంద స్వామిజీ ప్రకృతి గురించి, పురుషుడి గురించి, అబ్సల్యూట్ అండ్ మేనిఫెస్టేషన్, మైక్రోకాజ్, మ్యాక్రోకాజ్, పిండాండం గురించి, బ్రహ్మాండం గురించి, మాయ గురించి, భ్రమ గురించి చాలా విపులంగా చర్చించారు జ్ఞానయోగ లెక్చర్స్. అవన్నీ కూడా ఉపనిషత్తుల సారం అనమాట. ఆయన పాశ్చాత్య దేశాలు ఇచ్చినటువంటి ఉపన్యాసాలు, అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు. అంటే ఈరోజు మనం ఉపనిషత్తులు చదివి వాటి సారాన్ని గ్రహించడం అంత తేలికేం కాదు.
ఆ ఉపనిషత్తుల సారం అంత పాశ్చాత్యులకి వాళ్ళకి ఆ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి స్వామి చాలా చిన్న పిల్లవాడికి ఇలా మనం వివరిస్తాము ఆ విధంగా వాళ్ళకి చెప్పారన్నమాట మన ఉపనిషత్తుల సారాన్ని. వివేకానంద స్వామి యొక్క జ్ఞానయోగం ముఖ్యంగా ఆ పుస్తకం చదవడం జరిగింది. తర్వాత వివేకానంద స్వామి జీవిత చరిత్ర చదవడం జరిగింది. ఆయనలో ఉన్నటువంటి దేశభక్తి, దేశం కోసం ఆయన చేసినటువంటి త్యాగం, ఆ త్యాగంలో మనం ఎన్నో మంది చేయగలుగుతాం అని చెప్పి ఆయన చూపిన బాటలో నడుద్దామని ఒక కోరిక కలిగింది, సంకల్పం కలిగింది. ఆ సంకల్పం యొక్క రూపమే ఈ ఈ ఈ ఈ వేషధారణ ప్రస్తుతం మీ వేషధారణ ప్రయాణం. స్వామివారికి, వివేకానంద స్వామివారికి ఇప్పుడు ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నప్పుడు అంతా నాది, అంతా నేనే అని అనుకున్నప్పుడు, అంతా భగవద్ స్వరూపమే అనుకున్నప్పుడు, మరి దేశం, నా కులం, నా మతం, నా దేశం అనే భావన ఉండడం కరెక్టా కాదా? అంటే అది ఉండడం సహజమా అసహజమా అని అడుగుతున్నాను. పూర్తిగా అద్వైత స్థితిలో ఉన్నప్పుడు అసలు కార్యం ఉండదమ్మా. పూర్తిగా అద్వైత స్థితిలో ఉన్నప్పుడు మీరు నేను ఒకటే. ఇప్పుడు నేను మీకు బోధ చేస్తున్నాను అనుకోండి, అంటే మీరు అజ్ఞానం ఉన్నారు, నేను జ్ఞానంలో ఉన్నాను అని అనుకోవడం, అంతే కదా. చెప్పడం అంటే ఎప్పుడు జరుగుతుంది? మన ఇద్దరి మధ్యలో వ్యత్యాసం ఉన్నప్పుడే. అవును. పూర్తిగా మన అద్వైత స్థితిలో నెలకొని అంతా భగవంతుమయంగా చూస్తున్నప్పుడు ఎవరికి చెప్పాలి? ఉన్నదంతా భగవంతుడే అయినప్పుడు ఆ స్థితిలో మనకి కార్యం ఉండదు. వివేకానంద స్వామీజీ అదే చెప్తారు. రామకృష్ణ పరమహంసల వారు నీ కోరిక ఏంటి నరేంద్రుడా అని అడిగితే ఆయన ఏం చెప్తారంటే, ఒక సమాధి స్థితిలో నెలకొని ఆ కైవల్య సుఖాన్ని, కైవల్య శాంతిని నిరంతరం అనుభవించాలని నాకు కోరిక ఉందంటారు వివేకానంద స్వామీజీ. అప్పుడు రామకృష్ణ పరమహంసలు తిడతారు ఆయన్ని. చాలా అల్పమైనటువంటి కోరిక కోరుకున్నావు, నువ్వు ఒక మహావృక్షంలాగా ఎదిగి ఎందరికో నువ్వు ఆశ్రయాన్ని నీడనివ్వాలన్నారు ఆయన. దానికోసం నువ్వు వచ్చావు, నువ్వు కారణ జన్ముడివి, నీ స్వకీయ సిద్ధి కోసం రాలే, నువ్వు పుట్టుకతోనే సిద్ధుడివి. నువ్వు స్వకీయ సిద్ధి కోసం, నువ్వు ఆత్మసాక్షాత్కారం కోసం నువ్వు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు అంటే వివేకానంద స్వామి ఒక మాట అంటారు, నాకు అట్లాంటి కార్యం మీద ఇష్టం లేదు, నేను ఎప్పుడూ ధ్యానం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ నేను కైవల్య శాంతిని అనుభవించాలనుకుంటున్నాను అంటారు. అప్పుడు రామకృష్ణ పరమహంసల వారు నువ్వు ప్రపంచానికి బోధించాలంటారు. వివేకానంద స్వామి నేను బోధించాను అంటాడు. అప్పుడు రామకృష్ణ పరమహంసలు నీ ఎముకలు బోధిస్తాయంటారంట, నువ్వు దానికోసమే పుట్టావని. అప్పుడు వివేకానంద స్వామి నమ్మరు ఆ గురువుగారు చెప్పినటువంటి మాట. తర్వాత ఆయన నిర్యాణానంతరం 1886లో రామకృష్ణ వారి సమాధి అయిన తర్వాత ఈయన భారతదేశాన్ని పర్యటిస్తారు, ఆయన చుట్టూ చూస్తారు. ఆ స్థితిగతులు ఇవన్నీ చూసిన తర్వాత ఆయన హృదయం ఒక అగ్నిపర్వతం లాగా, అంటే హృదయం అగ్నిపర్వతం లాగా తయారయ్యి అందులోంచి ఒక లావా పెళ్ళుబిక్కుతుంది అనమాట. ఏంటి ఋషుల సంతతి, వాళ్ళు ఎలా ఉన్నారు ఇంతకుముందు వేదకాలంలో, ఇప్పుడు ఎలా తయారయ్యారు, ఎందుకు ఇంత దుస్థితి దాపురించింది నా దేశానికి అని చెప్పి ఇంక తర్వాత ఇంకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంక కొంచెం రజస్సులోకి తీసుకొచ్చుకున్నారు తను తాను. రజస్సు ఇది కరెక్ట్. యాక్చువల్గా తమస్సు, రజస్సు, సత్వము, గుణాతీత స్థితి, ఈ మూడు గుణాతీత స్థితి గురించి నేను అడగబోతున్నాను. బట్ ఆ గుణాతీత స్థితి సమాధి. ఆ సమాధిలో ఇంకా కార్యం ఉండదు, అంతా ఒకటే, మొత్తం సృష్టి మొత్తం పరబ్రహ్మమయం అంతే. అది చూసేవాడు, చూడబడే వస్తువు, చూడబడటం ఈ మూడు ఏముండవు, త్రిపుటి ఉండదు అక్కడ. సో ఆ స్థితిలో ఉన్నవాళ్ళు కార్యంలో ఉండలేరు. కానీ వివేకానంద స్వామిజీ ఆ స్థితిని పొందిన తర్వాత రామకృష్ణ పరమహంసల వారి దగ్గరికి వచ్చినప్పుడు సమాధి స్థితి కలుగుతుంది ఆయనకి. తర్వాత ఆయన దాని కిందకి తీసుకొస్తారు. ప్రపంచాన్ని చూసిన వెంటనే ఆయన ఎందుకంటే దేశభక్తుడు, దేశభక్తి అనేటువంటి రజోగుణ కార్యం. అది కూడా ఆ రజస్సులోకి వచ్చి వీళ్ళు తమస్సులో ఉన్నారు కదా మనుషులందరూ కూడా, మనుషుల్లో ఉన్న తమస్సుని వాళ్ళని ప్రొలగెట్టి వాళ్ళ ముందు రజస్సులోకి తీసుకురావాలి. రజస్సులోకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ సత్వం, సత్వం తర్వాత గుణాతీత స్థితి. సత్వంలో ఉన్నారు అనుకుంటున్నారు, అందరు భ్రమలో ఉన్నారు, అందరూ తమస్సులో ఉన్నారు. దేశం చూస్తే బ్రిటిష్ వాళ్ళు అంటే గజగజ వణికిపోయేవాడు. 77,000 మంది బ్రిటిష్ వాళ్ళు 33 కోట్ల భారతీయుల్ని పరిపాలించారు. ఆత్మవిశ్వాసం లేదు, అన్ని మూఢనమ్మకాలే దేశం మొత్తం. ఎక్కడ చూసినా అజ్ఞానం విలయతాండవం చేస్తుంది, దారిద్ర్యం విలయతాండవం చేస్తుంది. ఈ దుస్థితిని చూసి ఆయన కన్నీరు గార్చని రోజు లేదు. ఏ విధంగా భారతదేశాన్ని నేను పునరుద్ధరించగలను, ఏ విధంగా భారత మాతకి పూర్వ వైభవాన్ని తీసుకురాగలను రాత్రింబగళ్ళు ఆలోచించి వివేకానంద స్వామి కన్యాకుమారి ఆ ఏకశిల ఉంది కదా, ఆ శిల మీద 3 రోజులు ధ్యానం చేసి భవిష్యత్తు కార్యాన్ని గురువు గారి అనుగ్రహం ద్వారా తెలుసుకొని తర్వాత పాశ్చాత్య దేశాలకు వెళ్ళి విశ్వమత మహాసభలో పాల్గొని 1893లో భారతదేశం యొక్క ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాప్తి చేస్తారు. తర్వాత వచ్చి భారతీయులకి మనం కార్యోన్ముఖులను చేస్తారు. ఏం చేయాలి, మీరు ఎక్కడున్నారు, మీ నాగరికత ఏంటి, మీ మూలాలు ఏంటి, ఇవన్నీ గుర్తు చేస్తారు. వివేకానంద స్వామిజీ అక్కడ 1897లో అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొలంబో నగరాన్ని మొదలుకొని అల్మోరా నగరం వరకు ఆయనకి స్వాగత సత్కారాలు చేస్తారు ప్రజలు. అప్పుడు ఉపన్యాసాలు ఇస్తారు వాళ్ళకి, భారతీయ నాగరికత మూలాలు ఏంటో చెప్తారు. సందేశ తరంగిణి ఒక పుస్తకం ఉందన్నమాట. ఆ పుస్తకంలో లెక్చర్స్ ఫ్రమ్ కొలంబో టు అల్మోరా అని అంటారు ఇంగ్లీష్లో. భారతదేశం గురించి తెలుసుకోవాలంటే, భారతదేశం యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే ప్రతి వ్యక్తి కూడా సందేశ తరంగిణి పుస్తకం చదవాలి. పాశ్చాత్య దేశాలు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక ప్రసంగాలు అవన్నీ కూడా మన ధర్మం గురించి వాళ్ళకి చెప్పారు. ఇక్కడ భారతదేశంలో ధర్మం గురించి బోధించలే. మనం ఎక్కడున్నాం, మీ నాగరికత ఏంటి, ఈ మహాప్రయాణంలో మీరు ఎక్కడికి వచ్చారు, ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళు, ఋషుల కాలంలో ఎలా ఉండేవారు, మీ స్థితి ఏంటి, మీ అపూర్వ వైభవాన్ని మీరు కోల్పోయారు, ఈ పూర్వ వైభవాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మికత పునాదిగా ఈ నాగరికత నిర్మింపబడింది. ఇప్పుడు నీకు కొద్దిగా అభ్యుదయం కావాలి, ఈ దారిద్ర్యం నుంచి ముందు బయటపడాలి నువ్వు. ఎందుకంటే ఖాళీ కడుపులో అంటే ఆకలితో మాడుతున్నటువంటి వాటికి మనం ధర్మబోధ చేయలేం.
కాబట్టి అభ్యుదయం కావాలి ముఖ్యంగా కావాల్సింది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాడు. ఇండియన్ సైన్స్కి మూల కారణం కూడా వివేకానంద స్వామి. టాటాస్తో ఆయన చెప్పినప్పుడు తర్వాత వాళ్ళు స్థాపిస్తారు టాటాస్తో. సో ఈ విధంగా ముందు సైన్స్ కొంత అభ్యుదయం తీసుకోండి అంటారు. అభ్యుదయం తీసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలంటారు. పూర్తిగా ప్రాపంచిక అంటే పాశ్చాత్య దేశాలు అనుకరించొద్దు అంటారు ఆయన. ఫ్లాష్ ఆఫ్ ద లైటనింగ్ ఈజ్ ఇంటెన్స్లీ బ్రైట్ బట్ ఓన్లీ ఫర్ ఎ మూమెంట్. నెవర్ ఎవర్ డూ దిస్ మిస్టేక్ ఆఫ్ ఇమిటేటింగ్ ద వెస్ట్. వాళ్ళ నుంచి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన్ని కొంత తీసుకొని అభ్యుదయాన్ని కొంత పొంది దేశంలో దారిద్ర్యాన్ని తొలగించుకున్న తర్వాత మళ్ళీ పూర్వవైభవాన్ని తీసుకురావటం అంటే సత్వగుణంలోకి వెళ్ళాలి ఆధ్యాత్మిక ప్రక్రియల ద్వారా అనుష్ఠానాల ద్వారా అని చెప్పారు ఆయన. అయితే ఇప్పుడు మనం రజస్సులోకి వచ్చేసాం. దేశం మొత్తం చూస్తే అందులో కోరికలు ఉన్నాయి, అంబిషన్ ఉంది, డిజైర్ ఉంది, ఐ మస్ట్ గ్రో ఇన్ లైఫ్, జీవితంలో పైకి రావాలంటే సంకల్పం ఉంది. కాకపోతే ఇక్కడ అంతా కూడా ప్రాపంచిక ప్రయోజనాలు అనుకుంటున్నారు. కనీస అవసరాలు తీరిన తర్వాత మళ్ళీ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేయాలి. మనకేంటి కనీస అవసరాలు ఉన్నాయా లేవా, తీరాయా లేదా, తీరిన తర్వాత మనం కనుక ఇటు రాకపోతే అదంతా దురాశ అవుతుంది. ఇంకా ఏ దురాశ ఇప్పుడు పీడిస్తుంది లోకాన్ని. ఆ దురాశకి అసలు విరుగుడు లేదు. ఆ దురాశ రోగానికి మందు లేదు. మనిషికే ఈ ప్రమాదం ఉంటుంది. ప్రకృతిలో మిగతా ఏ జీవి కూడా దురాశతో ప్రకృతిని దోచుకోదు. కానీ మనిషి ఈ దురాశని కనుక జయించలేకపోతే, లోభాన్ని జయించలేకపోతే అది ఆధ్యాత్మికత ద్వారానే సాధ్యం. ఎప్పుడైతే జీవిత లక్ష్యం భగవంతుని పొందటం అని అర్థమై అంతర్గత ప్రయాణాన్ని మొదలు పెడతాడో మనిషి, అప్పుడు దురాశ అనేటువంటి తగ్గిపోతుంది. లోపల నుంచి ఆ శాంతి ఆనందం వస్తుంది. చివరికి ఒకరోజు కైవల్యాన్ని పొందుతాడు. ఇప్పుడు మనం ఏంటంటే రజోగుణంలోకి వచ్చాం. ఈ రజస్సు నుంచి మనం సత్వంలోకి తీసుకెళ్ళాలి ప్రపంచాన్ని, మన దేశాన్ని ముఖ్యంగా. అలా తీసుకువెళ్ళలేనప్పుడు ప్రమాదం జరుగుతుంది. ఈ స్వార్థము, అవినీతి ఇదంతా కూడా ఈ రజోగుణం యొక్క బై ప్రొడక్ట్స్ అనమాట. సత్వంలోకి వెళ్ళాలన్నటువంటి స్పృహ అవగాహన లేకపోవడం వలన జాతి భేదములు శరీర గుణములు జాతి శరీరము సరితోడని చెడు. జాతి భేదములు శరీర గుణములు జాతి శరీరము సరితోడని చెడు. ఆత్మ పరిశుద్ధం వెప్పుడును అది నిర్దోషం వనాది. ఆత్మ పరిశుద్ధం వెప్పుడును అది నిర్దోషం వనాది. ఈతల హరి విజ్ఞానపు దాస్యం విధి ఒక్కటే పోసు జాతి. ఈతల హరి విజ్ఞానపు దాస్యం విధి ఒక్కటే పోసు జాతి. విజాతులన్నీయు వృధా వృధా అజామిళాదుల కదియే జాతి. విజాతులన్నీయు వృధా వృధా విజాతులన్నీయు వృధా వృధా విజాతులన్నీయు వృధా వృధా. మీరు అన్నది వివేకానంద స్వామి వారి గురించి చెప్పిన విషయం. అంటే నిర్గుణ స్థితి నుంచి సత్వం నుంచి రజస్సుకి వెనక్కి వస్తే కానీ ఈ ప్రపంచంలో ఇక్కడ సాధించవలసినవి సాధించలేము. సో మరి రజోగుణం యొక్క పాత్ర గురించి స్వామివారు ఏం చెప్పారు మానవాళికి? అంటే కొంతైనా ఉండాలంటారు అహంభావన కానీ, ఒక జయించాలి అనే ఒక తత్వం కానీ, ఇవన్నీ కూడా రజోగుణ. తమోగుణము, రజోగుణము, సత్వగుణం అమ్మ. సో ఇప్పుడు మనం రజోగుణంలో ఉన్నాం. పూర్తిగా రజోగుణం ఉన్నాం అనుకోండి, మీరు నాకు పోటీదారుగా చూస్తాను, మిమ్మల్ని ప్రపంచం అంతా నాకు పోటీదారుగా చూస్తాను. మన ఇద్దరం కూడా ఇప్పుడు మీరు నాతో పోటీ పడుతున్నాను, నేను మీతో పోటీ పడుతున్నాను. అప్పుడు స్పర్ధ, వైషమ్యము, క్రౌర్యము ఇవన్నీ వస్తాయి. అసూయ, ఈర్ష్య ఇవన్నీ పుట్టి ఈ మానసిక వికారాల ద్వారా మనకు శాంతి ఉండదు. అలా కాకుండా నెక్స్ట్ సత్వం అని అనుకున్నప్పుడు మనకు కొంచెం త్యాగబుద్ధి అలవడుతుంది. అంటే నేను నాకు అవసరమైన దానికన్నా ఎక్కువ సంపాదించుకున్నాను అనుకోండి, నేను కొద్దిగా నా తోటి మనిషితో పంచుకుంటాను. ఆ ప్రక్రియలో ఏంటంటే వాళ్ళ జీవితంలో కొంచెం వెలుగు నింపగలుగుతున్నాను, నాకు కొంచెం లోపల నుంచి ఆనందం వస్తుంది. కొద్దిమందికి నేను ఉపయోగపడగలిగాను, కొద్దిమందికి సేవ చేయగలిగాను. ఆ విధమైనటువంటి అంతర్గత శాంతిని పొందడానికి ప్రతి మనిషి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చేయట్లేదు కదా. మనకి 10 కోట్లు ఉన్నా మనకి 20 కోట్లు కావాలనుకుంటున్నాం, 20 కోట్లు ఉన్న 50, 100 కోట్లు కావాలనుకుంటున్నాం, 100 ఉన్నోళ్ళు 500 కావాలనుకుంటున్నాం, పక్కన వాళ్ళతో ఎవరితో పోటీ పెట్టుకొని. సో ఆ విధంగా రజస్ అనేటువంటి ప్యూర్ రజస్ అనేటువంటి అది సత్వంలో కనుక గ్రాడ్యుయేట్ కాకపోతే, సత్వంలో కనుక వెళ్ళకపోతే, ఆ డైరెక్షన్ కనుక ఇవ్వలేకపోతే మనం ఇవన్నీ మొదలవుతాయి. ఇప్పుడు అందుకని ఇప్పుడు ఆర్థిక వ్యత్యాసాలు కూడా చూడండి మన దేశంలో. ఒక పక్కనే ధనం ఉన్నటువంటి వాళ్ళు ధనవంతులు ఇంకా ధనవంతులు అయిపోతున్నారు, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అయిపోతున్నారు. సో ఆ విధమైన పరిస్థితి కూడా ఉంది కదా. ద గల్ఫ్ బిట్వీన్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ యాక్చువల్లీ ఈజ్ వైడనింగ్ బై ద డే. సో అది తగ్గించాలన్నా కూడా మనిషి ఎవరికైతే ఆయన వివేకానంద స్వామి జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. అమెరికాలో ఉన్నప్పుడు రాక్ ఫెల్లర్ అని ఆ రోజులో ఆయన బిలియనీర్. ఇప్పుడు మన బిల్ గేట్స్, వారన్ బఫెట్స్ లాగా అనుకోండి, రిచెస్ట్ మ్యాన్ ఇన్ అమెరికా. ఆయనకి కొన్ని సమస్యలు, మానసిక సమస్యలు ఎదురైతాయి. కొంత బిజినెస్లో లాస్ వస్తుంది. చాలా అంటే ఒక స్టేజ్లో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుంటాడు. హి వాజ్ పాసింగ్ త్రూ ఏ వెరీ డిఫికల్ట్ టైం అనమాట. ఎవరో సజెస్ట్ చేస్తారు ఆయనకి, చెప్పి భారతదేశం నుంచి ఒక యోగి వచ్చారు, మీరు వెళ్ళి వారిని కలవండి, మీకు కొంత ఉపశమనం కలుగుతుంది, శాంతి కలుగుతుంది అంటే ఆయన ముందు ఆయనకి ఇంట్రెస్ట్ చూపించారు. తర్వాత ఒకరోజు భరించలేక తన మనస్సుని ఆయన వస్తారు వివేకానంద స్వామి దగ్గరికి. వచ్చినప్పుడు స్వామీజీ ఆయన్ని తల ఎత్తి వెంటనే ఒక గొప్పగా ఆయన ఆహ్వానిస్తారు. ఆయన దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత
స్వామీజీ చెప్తారు ఆయన, నీ దగ్గర ఏదైతే ధనం ఉందో అది నీది కాదు, యువర్ ఓన్లీ కస్టోడియన్, ధర్మకర్తవి. ఆ ధనాన్ని భగవంతుడు నీకు ఇచ్చారు, దాన్ని పేదల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించు. అప్పుడు నీకు జన్మ సాఫల్యం కలుగుతుంది, సంతోషం వస్తుంది. అప్పటి వరకు ఎవరికి దాన ధర్మాలు చేయనటువంటి ఆ రాక్ ఫెల్లరు అప్పటి నుంచి పెద్ద అంటే ఒక గొప్ప విధానకర్ణుడిగా ఎదుగుతాడు అనుకోండి. దానం చేయడం మొదలుపెట్టి రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ స్టార్ట్ చేశాడు. యాక్చువల్లీ న్యూయార్క్లో ఇప్పటికి కూడా ఉంది. చాలామంది నోబెల్ లారెట్స్ వచ్చారు ఆ ఫౌండేషన్ నుంచి అనమాట. ఆ విధమైన త్యాగ బుద్ధి నన్ను అలవర్చుకున్నాడు. 90 సంవత్సరాల వరకు బ్రతికాడు ఆయన. 40-45 ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి. అంటే ఈ రజోగుణం నుంచి ఆ సత్వగుణంలోకి వెళ్ళాలి. లేకపోతే అంతా నేను సంపాదించాను కాబట్టి నేనే అనుభవించాలి, లేకపోతే నా కుటుంబం అనుభవించాలి, లేకపోతే నా ముని మనవాళ్ళే అనుభవించాలి అని అనుకుంటే అది స్వార్థం అవుతుంది, లోభం అవుతుంది. నేను కొంత పుణ్యాన్ని సంపాదించుకోవాలి, ఇంకా చాలా దుఃఖం ఉంది ప్రపంచంలో, వాళ్ళకు కూడా నేను సహాయం చేయాలంటే స్పృహ కలిగినప్పుడు అంటే నువ్వు సత్వంలోకి ప్రయాణం చేస్తున్నావు, రజోగుణం నుంచి సత్వంలోకి ప్రయాణం చేస్తున్నావు. రజోగుణమే లేదనుకోండి, అంబిషన్ లేదనుకోండి, జీవితంలో ఎదగలేం కదా, మనం ఏవి సాధించలేము. చాలా తమగుణంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మన దేశంలో. తమగుణం అంటే అన్ని కోరికలు ఉన్నాయి, ప్రపంచ కోరికలు, కానీ కష్టపడడం ఇష్టం లేదు. డే డ్రీమర్స్ అనుకోండి, ఒకటి కళ్ళకు అంటూ ఉంటారు. ఒక లక్ష్యం ఉండాలి జీవితం, ప్రాపంచిక లక్ష్యమే పర్వాలేదు, ఏది సాధించాలని కష్టపడాలి కదా. సో మనలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి ఆ శక్తులని బయటికి రావాలంటే ముందు కోరిక ఉండాలి, ఒక అంబిషన్ ఉండాలి. ఒక అంబిషన్ పెట్టుకుని ప్రయత్నం చేస్తాం, తీవ్ర ప్రయత్నం చేస్తాం. వస్తే మంచిది, రాకపోతే ఇంకా మరీ మంచిది. ఎందుకంటే మన శక్తిని మనం పూర్తిగా వినియోగించుకున్నాం కాబట్టి. ఒకవేళ భగవంతుడు ఇవ్వలేదు అనుకోండి, ఇవ్వలేనప్పుడు మనం గ్రాడ్యువల్గా సత్వంలోకి గ్రాడ్యుయేట్ అయిపోతాం. అప్పుడు మనకి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది, అసలు ఈ జీవితం యొక్క ప్రయోజనం ఏంటి, లక్ష్యం ఏంటి, ఎందుకున్నాం అనేటువంటిది. అది ఎప్పుడు వస్తుంది అంటే మనిషి పూర్తిగా తన శక్తిని వినియోగించుకున్న తర్వాతే కలుగుతుందా వైరాగ్యం. అది లేకుండా రాదు. అంటే ఏమీ అంబిషన్ లేకుండా పూర్తిగా ఒక అన్ని కోరికలు పెట్టుకొని, ప్రాపంచిక కోరికలు ఉన్నాయి కానీ ప్రయత్నం చేయడానికి ఇష్టం లేదు, అలాంటి వ్యక్తులు ఎప్పటికీ కూడా వైరాగ్యం దగ్గర. సో అందుకే అంటారా స్వామి, భోగి కానివాడు యోగి కాలేడు అని? అందుకే అంటారేమో అనుకున్నాను, ప్రాబబ్లీ. ఎస్ అన్న, ఈ హ్యాస్ టు. రామకృష్ణ పరమహంసలు కూడా చెప్తారు, ప్రతి వ్యక్తి కూడా ఒక చిన్న ఊడ్చేవాడి దగ్గర నుంచి ఒక మహారాజు వరకు అన్ని అనుభవాలను పూర్తి చేసుకున్న తర్వాతే కూడా పూర్ణ వైరాగ్యం వస్తుంది అంటారు. ఏ అనుభవం పూర్తి కాకుండా పూర్ణ వైరాగ్యం రాదు. ఎందుకంటే ఆ కోరిక మిగిలిపోయింది కదా, ఆ ఎక్స్పీరియన్స్ పూర్తి కాలేదు కదా, నేను వెనక్కి లాగుతూ ఉంటుంది మనసు ఎక్కడు. అందుకని ఈ అనుభవాలన్నీ పూర్తి చేసుకోవాలంటారు. నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము, నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము, నానాటి బతుకు నాటకము. పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నట్ట నడిమి పని నాటకము. పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నట్ట నడిమి పని నాటకము. ఎట్టనెదుట గలది ప్రపంచము, కట్ట కడపటిది కైవల్యము, నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము, నానాటి బతుకు నాటకము. పూర్ణ వైరాగ్య స్థితి అంటాం కదా, అది మన కంప్లీట్గా మన ఉనికి, మన శ్వాస కూడా మారిపోతుంది ఆ స్థితిలో ఉన్నప్పుడు అంటారు. ఇది కేవలం నేను త్యజించాలి కదా, పెద్దవాళ్ళు ఇలా చెప్పారు కదా అని మనం అనుకోవడం ద్వారా అవ్వదు. నిజంగా ఆ స్థితికి మనం లోపల మథనం జరిగి వస్తేనే అది నిజమైన స్థితికి వచ్చినట్టు అంటారు స్వామి. వాస్తవం స్వామి. అవును, ప్రపంచం మొత్తం కూడా మనం ప్రపంచాన్ని బడిలో పాఠాలు నేర్చుకుంటున్నాం. మనకి కలిగేటువంటి సుఖ దుఃఖాలు రెండు కూడా మనకు పాఠాలు నేర్పుతున్నాయి. సుఖం కన్నా దుఃఖం ఎక్కువ పాఠాన్ని నేర్పుతుంది, విలువైన పాఠాన్ని నేర్పుతుంది, తొందరగా పాఠాలు నేర్చుకుంటాం. ఆ దుఃఖం వచ్చినప్పుడల్లా అది రాపిడి ఘర్షణ. ఆ ఘర్షణ ద్వారా ఏంటంటే లోపల నుంచి ఆ జ్ఞాన అగ్ని ఏదైతే ఉందో అది ప్రజ్వలించడం మొదలవుతుంది. ప్రపంచం అనేటువంటిది మనకు రాయిలో ఉందనుకుంటే, రాయిలో నిప్పు ఉంది కానీ ఆ నిప్పును బయటకు తీసుకురావాలంటే ఘర్షణ అవసరం అవుతుంది. సో మనలో ఆ ఆత్మ ఉంది, ఆ చైతన్యం ఉంది, ఆ చైతన్యం పూర్తిగా ప్రకటితం అవ్వాలంటే ఘర్షణ కావాలి. ఆ ఘర్షణ అనేటువంటిది బాహ్య ప్రపంచం నుంచి వస్తుంది. ఎక్స్టర్నల్ వరల్డ్ ఇది ఓన్లీ సజెషన్ అంటారు వివేకానంద స్వామిజీ. నువ్వు ఈ ప్రక్రియలో నేర్చుకునే ప్రక్రియలో
ఏదైతే మనం ప్రాపంచిక జీవితంలో కోరికలు పెట్టుకొని ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు ఈ ప్రపంచం అనేటువంటిది కొంత ఘర్షణ మనలో సృష్టిస్తుంది. తద్వారా మనకి జ్ఞానాగ్ని బయటకు వస్తుంది. అది జ్ఞానాగ్ని ప్రజ్వలిస్తుంది. అదొక దావానలంలాగా పైకి రావాలి, మొత్తం పూర్ణ జ్ఞానం బయటికి రావాలన్నమాట. అందుకని ఇవన్నీ ప్రయాణంలోనే ఉన్నామమ్మా. కాకపోతే ఆ ప్రయోజనం అర్థం కాకపోతే భగవంతుడు నాకు కేవలం దుఃఖాన్ని ఇస్తున్నాడు, నేను దురదృష్టవంతురాలని అనుకొని పక్కన వాళ్ళతో పోల్చుకొని మనప్పుడు ఆత్మీయత భావానికి గురవడానికి అవకాశం ఉంది. ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అదే కారణం. ఓడిపోయాను. నిజానికి నువ్వు ఓడిపోలేదు. భగవంతుడి యొక్క అనుగ్రహం మీలో ఎక్కువగా వస్తుంది. ఏ విధంగా దుఃఖం రూపంలో వస్తుంది. కుంతీదేవి అందుకని దుఃఖం కోసమే ప్రార్థించింది. ఎందుకంటే సుఖంలో ఉన్నప్పుడు నువ్వు నాకు గుర్తుండట్లేదు కృష్ణ, నిన్ను గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది, కాబట్టి నాకు దుఃఖాన్ని ఇవ్వని. ఆ విధమైన సాహసం మనం చేయలేం. కావాలని మనం ఎవరం దుఃఖాన్ని కోరుకోం. కానీ మనకు వచ్చిందనుకోండి, ఆ దుఃఖం వచ్చినప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఆ విధంగా కలుగుతుంది. ఎందుకంటే ఆయన స్మరించుకునేటువంటి ఒక అవకాశం మనకు దక్కుతుంది అని అనుకున్నప్పుడు మనం ఏంటంటే మనం దురదృష్టవంతులుగా భావిస్తున్నాం. మిగతా వాళ్ళందరూ చాలా సుఖంగా ఉన్నారు, నాకు మాత్రం ఎక్కువ కష్టాలు ఇస్తున్నాను అనుకున్నప్పుడు మనం ఆత్మీయత భావానికి గురవుతాం, డిప్రెషన్లోకి వెళ్తాం, కుంగుబాటు, ఆత్మహత్యలు ఇవన్నీ కూడా దాని యొక్క పర్యవసానాలే. So in that sense, the obstacle is not in the path, the obstacle is the path. ఎస్ అదేమి అబ్స్టకల్ కాదు. ఈ వైఫల్యాలు అనేటువంటిది అబ్స్టకల్స్ కాదు. వైఫల్యాలు అనేటువంటిది జ్ఞానాన్ని మనకు తొందరగా కలిగిస్తాయి. ఒక సిరీస్ ఆఫ్ భగవంతుడు ఎవరినైతే అనుగ్రహించదలుచుకుంటాడో వాళ్ళకి ఒక సిరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఇచ్చేస్తాడు. వైఫల్యం ఆఫ్టర్ వైఫల్యం వచ్చేస్తుంది. ప్రయత్నం చేస్తున్నాడు వ్యక్తి, చాలా సంకల్ప బలంతో ముందుకు వెళ్తున్నాడు ప్రపంచ జీవితంలో, కానీ అన్ని వైఫల్యాలే వచ్చాయి. అంటే అదృష్టవంతుడు. భగవంతుడు తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన అనుగ్రహం ఆ వ్యక్తి మీద అలా కలుగుతుంది. ఎంత భరోసా ఇస్తోంది, ఎంత ఊరట కలిగిస్తోంది మీ మాట నిజంగా స్వామి. స్వామి వివేకానందుడి జీవితం ఎందుకు చాలా ఈరోజు మీరు చెప్పాక అత్యంత స్ఫూర్తిదాయకం, మన నిధిని మనం సంపూర్ణంగా గ్రహించలేదే అని అనుకుంటున్నామంటే, పూర్తిగా నిర్గుణ స్థితిలో ఉంటూ తమో రజ సత్వగుణాల పాత్రని తెలుసుకుని లౌకిక ఆధ్యాత్మిక ప్రపంచాలకి అంతరం లేదు, భేదం లేదు అని గ్రహించి వీటన్నిటికీ ఒక చక్కటి ఆచరణ సాధ్యమైన మార్గాన్ని ఏర్పరిచిన మహనీయులు వివేకానంద స్వామి. వారి మార్గాన్ని ఈరోజు ఆవిష్కృతం చేసి మరొకసారి మా అందరికీ కూడా చాలా నిజమైన చైతన్యం నింపారు. చాలా ప్రశ్నలకి సమాధానాలు ఈరోజు లభించాయి. మరొక సందర్భంలో మళ్ళీ మీతో సుదీర్ఘంగా అనేక అంశాలపై మాట్లాడే అవకాశం మీరు ఇస్తారని కోరుకుంటున్నాం స్వామి. నమస్కారం సార్. ధన్యవాదాలు స్వామి. ఇది ఈనాటి గురుదేవోభవ కార్యక్రమం. వచ్చే వారం ఆధ్యాత్మిక ప్రయాణాన్ని తెలుసుకుందాం, తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. స్వామి, తమరికి వ్యక్తిగతంగా భగవంతుడి అనుభూతి, భగవద్ అనుభూతి కలిగిన సందర్భం ఏమన్నా ప్రత్యేకంగా ఉందా? అది ఒక మహాప్రయాణం అమ్మ. చివరి స్థితి ఏంటంటే సమాధి. జగన్మాతే ఏ వ్యక్తి అయితే ఇక సమాధి స్థితి ఇవ్వాలని అనుకుందో, దగ్గర అవుతున్నారో వాళ్ళకి ఈ కార్యరంగం నుంచి తగ్గిస్తేస్తుంది. రామకృష్ణ పరమహంసలు కూడా అదే మాట అనేవాళ్ళు. కాకుండా మనంతటికి మనం కార్యం నుంచి విడిపడాలి, కార్యాన్ని తగ్గించుకోవాలని మన సంకల్పం కాదు. మనలో సత్వగుణం వృద్ధి చెందినప్పుడు న్యాచురల్గా మనకి కార్యం మీద ఆసక్తి తగ్గిపోతుంది, అవసరం లేదు. అలా సహజంగా అది కలగాలి. రోజు మనం ఉపనిషత్తులు చదువుకుంటూ ఇక్కడ మనిషి అంటే ఆత్మస్వరూపుడు, మనిషి అంటే దేహం కాదు, మనస్సు కాదు అని నిరంతరం విచక్షణతో ఉంటాం కాబట్టి లోపల ఆత్మస్వరూపుడైన భగవంతుడు ఉన్నాడు, ఆయన ఉనికి అనేటువంటిది ఎప్పుడు గుర్తుంటుంది నిరంతరం. అంతవరకు జరిగింది ప్రయాణం. ఇంకా మిగతా ప్రయాణం ఇంకా కొద్ది అడుగులు వేయాల్సి ఉంది. అది ఈ జన్మలో అయితే ధన్యుడని భావిస్తాను, లేకపోతే ఇంకో జన్మకి వెయిట్ చేయడానికైనా సిద్ధమే. మోడర్న్ డేలో, ఆధునిక ప్రపంచంలో మనం అన్వయించాలంటే వారి జీవితం నుంచి నేర్చుకునే గొప్ప స్ఫూర్తి ఏమిటి? భార్యాభర్తల బంధం గురించి చెప్పాలంటే మన ధర్మంలో భార్యకి భర్తయే దైవం అని చెప్తాం, పతియే దైవం అని చెప్తాం. ప్రతి స్త్రీ కూడా వేరే వాళ్ళ ఉపాసన ఏం అవసరం లేదు, భర్తని సేవించడమే పరమధర్మంగా భావిస్తూ భర్తలోని దైవం చూసుకుంటే వాళ్ళు మోక్షాన్ని పొందుతారు, అందులో సందేహం లేదు. అదేవిధంగా పురుషులు స్త్రీలని జగన్మాత స్వరూపాలుగా చూడాలి. వాళ్ళలో ఎప్పుడు కూడా భార్య కళ్ళలో కన్నీళ్లు రాకుండా చూసుకోవాలి, అది భర్త ధర్మం. అది వాళ్ళు వివాహ వ్యవస్థలోకి అడుగు పెట్టక ముందే, జీవితంలోకి అడుగు పెట్టక ముందే కనుక ఆదర్శాలను కనుక తెలుసుకుంటే, ఆదర్శాలను అనుసరించడానికి కనుక ప్రయత్నం చేస్తే, వాట్ ఎవర్ ద మ్యారిటల్ డిస్కార్డ్ దట్ యూ సీ ఇన్ టుడే సొసైటీ, దట్ విల్ నాట్ బి దేర్. రామకృష్ణ పరమహంసల వారు శారదాదేవిని షోడశిగా పూజించారు. కేవలం ఆ కాళికాదేవి విగ్రహంలోనే ఆయన కాళికాదేవిని చూడలేదు, ఈమెను కూడా కాళికాదేవి స్వరూపంగా, జగన్మాత స్వరూపంగా చూసి తన తపస్సు చేసినటువంటి ఆ ఫలం మొత్తం కూడా ఆ పదాల దగ్గర సమర్పించారు షోడశిగా చేసి. ఏ భర్త భార్యని ఆ విధంగా జగన్మాత స్థానంలో కూర్చోబెట్టి ఉపాసిస్తారు?